ధనం, సంపద, డబ్బు. మనిషి నాగరికత పరిణామ క్రమంలో డబ్బు పాత్ర విడదీయరానిది. మనిషి సృష్టించిన డబ్బు అతన్నే తన ఆధీనంలోకి తీసుకొని ఆడిస్తుంది. సంపన్న దేశం. గుప్తుల కాలం భారతదేశం స్వర్ణయుగం అని, ఒక కాలంలో ఒక నవాబు ప్రపంచంలోనే సంపన్నుడు అని విన్నాం. చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం. మనిషి పూర్వకాలంలో తన కష్టార్జితాన్ని భవిష్యత్తును ఆలోచించి బంగారం రూపంలో, భూముల రూపంలో ఇన్వెస్ట్ చేసేవాడు. బంగారం లక్ష్మీ స్వరూపంగా భారతీయులు పూర్వం నుండి విశ్వసిస్తారు. బంగారం అనేది తక్కువ సమయంలో డబ్బుగా మార్చుకోగలిగిన పెట్టుబడి విధానం. పూర్తిగా బంగారం గురించి మనం ఒక వీడియో చేద్దాం. తర్వాత వ్యవసాయ భూమిని ఆస్తిగా పరిగణిస్తారు. ఎందుకు అంటే వ్యవసాయ భూమి పునరుత్పాదక ఆస్తి. క్రమంగా మనిషి ఆలోచన విధానం మారింది. దానికి దోహదం చేసింది పట్టణీకరణ, పారిశ్రామిక విప్లవం.